ఈ ఎదవ 3 years చిన్న పాపని చాలా దారుణంగా రేప్ చేసి చెట్లలో పడేశాడు. ఈ చిన్న పాపకు జరిగిన ఇన్సిడెంట్ ని చూస్తుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. మెల్బర్న్ సిటీలో ఒక చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉంటుంది. కొద్దిసేపు తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూస్తే ఆ పాప అక్కడ కనిపించదు. ఇంకా ఆ పాప పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేశారు. పోలీసులు వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎవరు అంకుల్ వచ్చి చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆ పాపని తీసుకువెళ్ళాడని ఆ పాప చెప్పింది. సో దానితో ఆ పాప కిడ్నాప్ అయ్యిందని ఒక డౌట్ వచ్చింది. కొద్దిసేపు తర్వాత పోలీసులు ఆ సస్పెక్టెడ్ ని కనిపెట్టారు. ఆ 3 years పాపని సెక్సువల్ గా అసాల్ట్ చేసి చెట్లలో పడేశాడని ఒప్పుకున్నాడు. ఆ పాప బాడీని చూసిన వాళ్ళ అమ్మా నాన్న కుప్పకూలిపోయారు. ఈ ఎదవ ఒక 3 years పాప పైన అంత దారుణమైన పని చేశాడు. ఆ ఊర్లో ఉన్న అందరూ కలిసి అతను లైవ్ లో ఉరితీయాలని కోరారు. కానీ పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్ట్ చేశాక మన లాగుని తెలిసిందేగా, పలుకుబడి ఉంటే బెయిల్లో వచ్చేస్తాడు. మహా అంటే లైఫ్ లాంగ్ జైలు పడుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మనం కూడా ప్రొటెస్టులు చేసి రోడ్ ఎక్కుతున్నాం, జస్టిస్ ఫర్ విక్టిమ్ అనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం. కానీ ఇలాంటి ఎదవలకి సరైన శిక్ష పడుతుందా? ఇలాంటివి ఇక మీద జరగకూడదు అంటే ఒక భయం క్రియేట్ చేయాలి. అమ్మాయి వైపు చూడాలన్నా, వాళ్ళని టచ్ చేయాలన్నా ఇలాంటి వాళ్ళకి టైం తడిచిపోవాలి. ఆ భయం క్రియేట్ అవ్వాలంటే అరెస్ట్ చేయకూడదు, ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలా శిక్ష పడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.